అబుదాబి టీ20 లీగ్లో ఆడుతున్న భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. బుధవారం నార్థరన్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఆస్పిన్ స్టాలియన్స్ 4 పరుగుల తేడాతో ఓడింది. నార్థరన్ వారియర్స్ 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఆస్పిన్ స్టాలియన్స్ 110/7కి పరిమితమైంది. నార్థరన్ వారియర్స్కు ఆడుతున్న పాక్ బౌలర్ షాన్వాజ్ దహానీ 2 ఓవర్లు వేసి 2 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి రన్అట్ అయిన హర్భజన్ సింగ్ దహానీకి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య మ్యాచ్లు జరిగినప్పుడు దాయాది జట్టు ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేయట్లేదు. పురుషుల జట్టుతో పాటు భారత మహిళా టీం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండర్స్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఆ జట్టులో హర్భజన్ సింగ్తో పాటు శిఖర్ ధావన్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, రాబిన్ ఊతప్ప, వరుణ్ అరుణ్ వంటి మాజీ ఆటగాళ్లున్నారు. పాక్తో మ్యాచ్ను ఆడమని వీరు తేల్చి చెప్పారు. సెమీస్లో కూడా దాయాది జట్టుతో మ్యాచ్ జరగాల్సి ఉండగా భారత్ బహిష్కరించింది. దీంతో పాక్ ఫైనల్కు వెళ్లింది. ఈ పరిణామాల తర్వాత పాక్ ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.